ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 47వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి చూద్దాం. బ్రహ్మణ గీతం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. సో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుణ్ణి వృందావనానికి పంపిస్తే ఆయన ముందుగా సంధ్యా సమయంలో ఆయన ఆ, నంద యశోదల ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆ రాత్రంతా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత తెల్లవారుజామున ఇక సూర్యోదయం అయిపోయిన తరువాత ఉద్ధవుడు గోపికల్ని కలవడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా గోపికలు సూర్యోదయానికంటే ముందే లేచారు. వాళ్ళు ఆ, లేవగానే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక కర్మలన్నింటినీ కంప్లీట్ చేసుకొని, అంటే అర్చనలు పూజలు అన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు పెరుగు చిలుకుతూ వాళ్ళు కృష్ణ లీలలు పాడుతూ అక్కడ ఉన్నటువంటి వృందావనం మొత్తాన్ని కూడా మంగళకరంగా మార్చేశారు. ఇక సూర్యోదయం అయ్యేసరికి నంద యశోద ఇంటి ముందు ఒక ఆ, బంగారపు రథం ఆగి ఉండడాన్ని చూశారు. ఆ రథాన్ని చూసి గోపికలందరూ కూడా కృష్ణుడు ఆ, వచ్చేసారేమో, అక్రూరుడు అప్పుడు ఆయన్ని తీసుకెళ్లారు, ఆయన పని అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్రూరుడు కృష్ణుని తీసుకొచ్చి ఉండొచ్చు అని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. చూస్తే కృష్ణుడులా పోలి ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు చూడడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడిలానే అందంగా ఉన్నారు. సో వెంటనే ఆయన్ని ఆ కృష్ణుడు పంపించినటువంటి ఒక దూత, అంటే ఒక ప్రతినిధి అని వాళ్ళు గమనించడం అనేటువంటిది జరిగింది. ఆయన కూడా వైష్ణవుడు కాబట్టి సో చూడగానే తెలిసిపోయింది, కృష్ణ సేవకుడు అనేటువంటి విషయం అర్థమైపోయింది. అందుకనే ఆయన్ని ఉద్దేశించి ఆ గోపికలందరూ కూడా అంటున్నారు, బహుశా నువ్వు కృష్ణుడి సేవకుడు అయి ఉంటావు. కృష్ణ సేవలో భాగంగానే తన తల్లిదండ్రుల్ని సంతృప్తి పరచడం కోసం మిమ్మల్ని ఆయన ప్రతినిధిగా పంపించి ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వెంటనే ఆయన ఎప్పుడైతే కృష్ణ సేవకుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారో వెంటనే ఆయన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళిపోయారు. ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆయనకి ఆ దండవత్ ప్రణామాలు చేశారు. దండవత్ ప్రణామం చేసి ఇక కృష్ణుడికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. సో కృష్ణ లీలల్నే మాట్లాడతారు. ఇద్దరు భక్తులు కలిసినప్పుడు ఏం చేస్తారు, కృష్ణ లీలల్నే మాట్లాడతారు. యాక్చువల్గా అయితే స్త్రీకి కొన్ని స్త్రీ ధర్మం అనేటువంటిది ఉంటుంది. ఆ స్త్రీ ధర్మాన్ని వదిలేశారు ఈ గోపికలు. ఈ భౌతిక పరమైనటువంటి సంబంధాలని లేకపోతే భౌతిక పరమైనటువంటి విషయాల్ని పూర్తిగా త్యజించేసేసారు. కృష్ణుడు పంపించినటువంటి వ్యక్తిని కృష్ణుడితో సమానంగా చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బాల్య కిషోరావస్థలో శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి లీలలన్నిటినీ కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా చెప్తూ వాళ్ళు ఆ, చివరికి ఆ, వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధం ఏదైతే ఉందో కృష్ణుడితోటి దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు కంప్లీట్ గా సిగ్గు విడిచి వాళ్ళు కృష్ణుడి గురించి పూర్తిగా మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాదు కృష్ణుడిని పదే పదే గుర్తు తెచ్చుకొని గోపికలందరూ కూడా బోరుమని ఏడుస్తూ ఉన్నారు. సో ఇంకా కొన్ని విషయాలను కూడా చెప్పారు. ఏమని చెప్పారు వాళ్ళు మాట్లాడుతూ, ఆ కుటుంబ సభ్యులు కానటువంటి వాళ్ళ ఎడ చూపించేటువంటి స్నేహము స్వార్థపూరితమై ఉండును. కపట ప్రేమ, కపట ప్రవర్తన కేవలం ప్రయోజనము నెరవేరుట కోసమే కొనసాగును. స్త్రీ పురుషుల యందు లేదా భ్రమరములు పుష్పముల యందు చూపుడి ఆసక్తి అలాంటిదే అని చెప్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో కృష్ణుడు వీళ్ళని వదిలేశారు, వీళ్ళ మీద ప్రేమను చూపించారు, వదిలేశారు. భ్రమరం ఏ విధంగా అయితే ఒక పుష్పాన్ని ఒక్కసారి దాని మీద ఉన్నటువంటి పుప్పొడిని తీసుకున్న తర్వాత ఇక ఒక్కసారే ఆ, తీసుకుంటుంది, రెండోసారి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళదు. అలా కృష్ణుడు కూడా మమ్మల్ని వదిలేసి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారు, భ్రమరం లాగా అన్నట్లు వాళ్ళు అంటున్నారు. తర్వాత వేశ్యలు ఏ విధంగా అయితే ధనహీనుణ్ణి వదిలేస్తారో, లేకపోతే అసమర్థులైనటువంటి రాజుని ప్రజలు ఏ విధంగా వదిలేస్తారో,
లేకపోతే శిష్యుడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురువుని ఎలా వదిలేస్తారో ఆ విధంగా పురోహితులు తమ యజ్ఞార్థము దక్షిణ తీసుకున్న తర్వాత ఏ విధంగా అయితే ఆ, వాళ్ళని పరిత్యజిస్తారో ఆ విధంగా ఆ వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. ఓకే. ఫలహీనమైనటువంటి వృక్షమును పక్షులు, భుజించినటువంటి పిమ్మట గృహమును అతిథులు, దగ్ధమైనటువంటి అరణ్యమును జంతువులు, అనురక్తురాలై ఉన్నను భోగించిన పిదప స్త్రీని ప్రియుడు వదిలివేయును. ఓకే. సో అంటే ఎప్పటి వరకు అంటే అందులో ఉన్నటువంటి ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించిన తర్వాత దాన్ని వదిలేస్తారు. సో అలానే కృష్ణుడికి ఇప్పుడు మాతోటి ఆనందం లేదు, మా వల్ల ఆయనకి సంతోషం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత వీళ్ళు పూర్తిగా మనస వాచ కర్మన కృష్ణుడికి అంకితం అయిపోయారు కాబట్టి గోపికలు, కృష్ణుడికి ఒకవేళ గోపికల మీద అనురక్తి లేకపోవచ్చేమో, కానీ గోపికలకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. అందుకనే వీళ్ళు మళ్ళీ మళ్ళీ కృష్ణుడి యొక్క లీలల్ని మరీ మరీ గుర్తు తెచ్చుకొని వాటన్నిటిని సిగ్గు విడిచి ఉద్ధవుడి ముందు మాట్లాడుతూ రోధిస్తూ ఉన్నారు. ఓకే. ఇది ఇలా జరుగుతూ ఉండగా అందులో ఒక గోపిక, వాళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి గోపికలందరిలో ఒక గోపిక మాత్రం అక్కడి నుంచి పక్కకు రావడం అనేటువంటిది జరిగింది. ఆమె ఎవరో కాదు, ఆమె రాధారాణి. ఓకే. సో నా వెనకాల ఫోటో చూడొచ్చు. వెనకాల ఉద్ధవుడితో కూర్చొని అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ మాట్లాడుతుంటే రాధారాణి మాత్రం పక్కకు వచ్చారు. ఓకే. రాధారాణి పక్కకు వచ్చి ఆమె ఏం చేస్తున్నారో ఇప్పుడు ఆమె పాడుతున్నటువంటిది ఏదైతే ఉందో అదే భ్రమర గీత. ఓకే. నెక్స్ట్ శ్లోకం నుంచి మనకి 12వ శ్లోకం నుంచి భ్రమర గీత స్టార్ట్ అవుతుంది, చూద్దాం ఆమె ఏమంటుందో. ముందు 11వ శ్లోకం ఐమవతి మదర్. కాచిన్మధుకరం దృష్ట్వా ధ్యాయంతి కృష్ణ సంగమం కాచిన్ మధుకరం దృష్ట్వా జాయంతి కృష్ణ సంగమం ప్రియ ప్రస్థాపితం దూతం కల్పయిత్వేదమబ్రవీత్. ప్రియ ప్రస్థాపితం దూతం కల్పయిత్వేదమబ్రవీత్. హరే కృష్ణ ప్రభు. కృష్ణునితో తన పూర్వ సాంగత్యమును ధ్యానించుచున్నట్టి ఒకానొక గోపిక ఎదుట ఒక భ్రమరమును గాంచి దాన్ని తన ప్రియునిచే పంపబడిన దూతగా కల్పించి ఇట్లు పలకసాగెను. భాష్యము. రాధారాణి ఈ శ్లోకములో కాచిత్ అనగా ఒకానొక గోపిక అని సూచింపబడినది. ఈ గోపిక రాధారాణియే అని ధృవపరచుటకు శ్రీల జీవ గోస్వామి అగ్నిపురాణం నుండి ఈ క్రింది శ్లోకమును ఎత్తి చూపిరి. గోప్య ప్రపచ్చు ఋషిసి కృష్ణానుచరముద్దనం హరిలీలా విహారాంచ తత్రైకాం రాధికాం నిన రాధా తద్భావ సంలీన వాసనాయా విరామిత సఖిభి సాభ్య చుద్వా విజ్ఞాన గుణ జృంభితం ఇజ్యాంతే వాసినం వేద చరమాంస విభావనై. ప్రాతకాలమున గోపికలు శ్రీకృష్ణుని లీలను గురించి వినోద క్రీడలను గురించి కృష్ణానుచరుడకు ఉద్ధవుని అడిగిరి. కృష్ణ చింతనలో మునిగిన రాధారాణి ఒక్కతే ఆ సంభాషణలో పాల్గొనలేదు. వ్రజవాసులచే పూజింపబడు ఆమె పిదప తన సఖీజనము మధ్యన నిలిచి ఇట్లు పలికెను. ఆమె పలుకులు విశుద్ధ దివ్యజ్ఞాన పూర్ణములై ఉండి వేదముల చర్మాంశమును వెల్లడి చేయుచున్నెను. వేదైత్య సర్వైరహమేవ వేద్యః. సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను నేను అని భగవద్గీత 15:15 ఎందు శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుని తెలుసుకుంటా అనగా కృష్ణుని ప్రేమించుటయే. ఆ విధముగా రాధారాణి స్వీయ ఉపమానం ద్వారా వాక్కుల ద్వారా ఆ దేవదేవుని ఎడగల తనకు గల మర్దన పరమ ప్రేమను వెల్లడి కావించెను. అగ్నిపురాణం నుండి పైన తెలిపిన శ్లోకమును ఉదహరించిన శ్రీల జీవగోస్వామి ఉపనిషత్తు అనగా పూర్వఖండం 2.4 నుండి కూడా ఎం సర్వే దేవ నమంతి ముముక్షవో బ్రహ్మవాదినచ్చః. సమస్త దేవతలు ముముక్షువులు దేవదేవునికి నమస్కరింతురు అని మంత్రమును తెలిపిరి. మనము దీనినే తప్పక అనుసరించవలను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే. సో కృష్ణుడితో తనకు పూర్వ సాంగత్యమును ధ్యానించుచున్నటువంటి ఒక గోపిక అక్కడి నుంచి పక్కకు వస్తే అక్కడ భ్రమరాన్ని చూసింది. ఆ భ్రమరాన్ని చూసి ఆమె ఏమనుకుంటుంది, కృష్ణుడి యొక్క ప్రతినిధి, కృష్ణుడితో పంపబడినటువంటి వ్యక్తి అనేటువంటి భావనలో ఆ దూతతోటి మాట్లాడడం అనేటువంటిది చేస్తున్నారు ఆమె. సో ఆ పక్కకు వచ్చిన ఆమె ఎవరో కాదు, రాధారాణి అనేటువంటి విషయాన్ని మనకి అగ్నిపురాణం కన్ఫర్మ్ చేస్తుంది అని మనకి విశ్వనాథ జీవగోస్వామి మనకి అగ్నిపురాణంలో నుంచి కొన్ని శ్లోకాలని చెప్తూ ఆమె
రాధారాణి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ చూడండి, రెండవ లైన్లో రాధికాం వినా అనేటువంటిది వస్తుంది. ఓకే, రాధిక అంటే ఎవరండి? రాధారాణి. ఓకే, రాధారాణి. రాధారాణి. ఓకే, సో రాధారాణి. సో రాధారాణి రావడం అనేటువంటిది ప్రాతకాలమున గోపికలు శ్రీకృష్ణుని లీలల గురించి, వినోద క్రీడల గురించి, కృష్ణానుచరుడు ఉద్ధవుని ఆడిగిరి. కృష్ణ చింతనలో మునిగినటువంటి రాధారాణి ఒక్కతే ఆ సంభాషణలో పాల్గొనలేదు. అది దాని మీనింగ్. ఓకే, ఆ శ్లోకాల మీనింగ్. సో వ్రజవాసులచే పూజింపబడు ఆమె పిదప తన సఖీజనము మధ్యన నిలిచి ఇట్లు పలికెను. ఆమె పలుకులు విశుద్ధ దివ్య జ్ఞాన పూర్ణములై ఉండి వేదముల చరమాంశముని వెల్లడి చేయుచుండెను. సో సేమ్ అదే ఈ శ్లోకం మీనింగ్ ని బట్టి మనకు అర్థమవుతుంది. ఉద్ధవుడితో కలిసి గోపికలందరూ మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక గోపిక మాత్రం, అంటే రాధారాణి మాత్రం అక్కడ లేదు. ఆమె పక్కకు వచ్చేసారు. సో ఆమె ఎవరో కాదు, రాధారాణి అనేటువంటి విషయం మనకి అగ్నిపురాణం కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే, సో ఆమె మాటలు కూడా వేద మంత్రాలు అని చెప్తున్నారు. ఎందుకంటే రాధారాణి యాక్చువల్గా వృందావనంలో పూజింపబడుతుంది. ఓకే, వృందావన వాసులతో పూజింపబడేటువంటి రాధారాణి పలికినటువంటి పలుకులు వేద మంత్రాలకి ఏమాత్రం తక్కువ కాదు. ఎందుకంటే అవన్నీ కూడా భగవంతుడిని ఉద్దేశించి మాట్లాడేటువంటి మాటలు. వేద మంత్రాలు ఎవరి గురించి మాట్లాడతాయి? భగవంతుడి కోసం మాట్లాడతాయి. భగవంతుడి గురించి సర్వైర్ అహమేవ వేద్య అంటే ఏ వేదంలో అంతా చదివిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది కృష్ణుడిని. ఓకే, అదే మనకి భగవద్గీతలో కృష్ణుడి చెప్పడం అనేటువంటి జరిగింది 15వ అధ్యాయంలో. ఓకే, బ్రహ్మగీతం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావాన్ని ఆమె ప్రకటిస్తుంది. ఆమె ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని మనము 12వ శ్లోకం నుంచి చూద్దాం. నెక్స్ట్, నాగలక్ష్మి మాత. గోప్యువాచ గోప్యవాచ మధుపకితవ బంధో మా స్పృశాంఘ్రి సపత్న్యా మధుపకితవ బంధో మా స్పృశాంగ్రీం సపత్న్యః కుచ 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 విలులిత మాలా కుంకుమ శ్మశ్రుభిర్నః కుచ విలులిత మాలా కుంకుమస్నశ్రుభిర్నః వహతు మధుపతిస్తన్నాన్ నినీనాం ప్రసాదం మనీనాం ప్రసాదం వహతు మధుపతి తన్మా నినీనాం ప్రసాదం వహతు మధుపతిస్తన్మాని నీనాం ప్రసాదం వహతు మధుపతి తన్మా నీనాం ప్రసాదం యదు సదసి విడంభ్యం యస్య ధూతస్త్వమీదృ యదు సదసి విడంబ్యం యస్య దూతస్త్వమీదృక్. గోపిక పలికెను, ఓ మధుపమ, దుర్జన మిత్రమా, మీ మీసములతో నా పాదమును స్పృశింపకుము. సవతి కుచలముల యందు నలిగినప్పుడు శ్రీకృష్ణుని మాలకు అంటుకొనిన కుంకుమ రాగము వాటికి అంటినది. శ్రీకృష్ణుడు మధురాపుర వనితలకే సుఖము నొసుగుగాక. నీ వంటి దూతను పంపిన వాడు ఎదుసభలో నిక్కముగా అపహాస్యమునకు గురియగును. భాష్యము. రాధారాణి మధుపమును మందలించుచు పరోక్షముగా శ్రీకృష్ణును మందలించుచున్నది. మధుపమును ఆమె కృష్ణదూతగా కల్పించుకొనినది. ఆ భ్రమరమును ఆమె మధుపమ పుష్పముల నుండి మకరందంను గ్రోలునది అనియు శ్రీకృష్ణుని మధిపతి అనియు సంబోధించినది. ఈ శ్లోకము రాబో 9 శ్లోకములు ప్రేయసి పలికెడి 10 రకములకు ఉద్వేగపూర్వకము వాకులకు ఉదాహరణములు కాగలవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు తెలిపిరి. ఈ శ్లోకము ప్రజల్ప గుణమును వివరించును. దీనిని శ్రీల రూప గోస్వామి ఉజ్వల నీలమణి గ్రంథము 14.182 నందు ఈ క్రింది శ్లోకంలో వర్ణించింది. అసూయేర్ష మదయుజ యోవదీర్ణ ముద్రయా ప్రియస్య కౌసలోద్గార ప్రజల్పసతు కీర్త్యతే. ప్రేయసి యొక్క అసాధార భావ ప్రకటనతో కూడిన వివేక శూన్యతను చూపేడి మాటలే ప్రజల్పము. అది అసూయ, ఈర్ష్య, మదము కలిగిన భావంలో పలుకబడును. కైతవ బంధో అను పదము అసూయను, సపత్న్య మొదలుకొని నాహా వరకు గల పద్యపాదము ఈర్ష్యను, మా స్పృశాంగ్రీం అను పద సముదాయము మదమును, వహతు మొదలుకొని ప్రసాదం వరకు గల పద్యపాదము అనాదరమును సూచించగా, యదు సదసి మొదలుకొని పద్యాంతం వరకు గల పద్యపాదము రాధారాణి ఎడ శ్రీకృష్ణుడు చూపిన వివేకహీనమైన వ్యవహారం నిందించుదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తెలిపి. హరే కృష్ణ. సో ఇది మొదటి శ్లోకం, భ్రమర గీతలో మొదటి శ్లోకం.
మొత్తం 10 శ్లోకాలు. 10 శ్లోకాలలో కూడా 10 రకాల ఉద్వేగపూర్ణమైనటువంటి మాటల్ని ఆమె ఉద్వేగపూర్ణమైనటువంటి వాక్కులని ఆమె పలకడం అనేటువంటి జరిగింది. ఈ శ్లోకంలో ఆమె చెప్పినటువంటిది ప్రజల్ప. ఓకే, ప్రజల్ప అంటే ఏంటంట? ప్రజల్ప అంటే ఒక ప్రేయసి అనాధార భావం ప్రకటముతో చేసినటువంటి వివేక శూన్యతను చూపేడి మాటలే ప్రజల్ప. అంటే ఆ ఆమెని ఆదరించలేదు, ఆమెని పట్టించుకోలేదు. ఆ ఒక ఒక ప్రేయసి ప్రియుడు గురించి లెక్క చేయకుండా మాట్లాడేటువంటి, లేకపోతే ఆ అనాదరణ అంటే ఆ కొంచెం పొగరుగా మాట్లాడేటువంటి మాట అనమాట. ఓకే, సో ఇలాంటి మాట ఇందులో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఇందులో? ఆమె ఒక భ్రమరాన్ని చూశారు. ఆ భ్రమరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ప్రజల్ప చేస్తూ, ఆ ప్రజల్ప భ్రమరానికి ఉద్దేశించింది కాదు, కానీ అది కృష్ణుడికి ఉద్దేశించింది. ఓకే, ఎందుకు భ్రమరాన్ని తిడుతుంది అంటే ఈ భ్రమరం వెళ్ళి కృష్ణుడి యొక్క పువ్వు మాలల మీద వాలి ఉంది. దాని మీసాలకి ఆ పువ్వుల యొక్క మాల, ఆ మాలలో ఉన్నటువంటి పువ్వుల యొక్క పుప్పొడి అంటి ఉంది. ఆ మీసాలతోటి ఆ భ్రమరం వచ్చి రాధారాణి యొక్క పాదాలను తాకితే ఆమెకి ఇష్టం లేదు, తాకటం ఇష్టం లేదు. ఎందుకు? తన ప్రేయసిని కౌగలించుకోవడం వలన కృష్ణుని యొక్క మాల అపవిత్రమైపోయింది. ఓకే, కృష్ణుని యొక్క మాల అపవిత్రమైపోయింది. అందుకని చూడండి, కృష్ణుడి మాలకు అంటుకున్నటువంటి కుంకుమ రాగము వాటికి అంటినది. ఓకే, అంటే ఆమె మీసాలకి, అంటే భ్రమరం యొక్క మీసాలకి ఏమంటుకుంది? ఆ మాలకు అంటుకున్నటువంటి కుంకుమ రాగం. కుంకుమ రాగం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కుంకుమ రాగం ఎక్కడి నుంచి వచ్చింది? వేరే ప్రేయసి నుంచి వచ్చినదేనా ఆలింగనం చేసుకోవడం వల్ల వచ్చింది ఆయనకి. అది ఓకే. శ్రీకృష్ణుడు మధురాపుర వనితలచే సుఖమును వసుగుగాక నీ వంటి దూతలను పంపినవాడు యదుసభలో నిక్కముగా అపహాస్యమునకు గురియగును అంటే సుమారుగా శపిస్తుంది అనమాట. ఓకే, యదుసభ అంటే ఎక్కడ? మధురలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజ్యసభ ఏదైతే అపహాస్యం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి ఆమె అంటుంది అనమాట. ఓకే ఓకే, సో దీన్ని ప్రజల్ప అంటారు. అర్థమైందా? ఒక ప్రియుడిని, ఒక ప్రేయసి చేస్తున్న ఒక రకమైనటువంటి ఉద్వేగమైనటువంటి మాటలు. ఓకే, అసూయ, ఈర్ష్య, మదము కలిగినటువంటి భావంతో పలికేటువంటి పలుకులు. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. రమ్య మాతాజీ. సకృదర సుధాం స్వాం మోహినీం పాయిత్వా సుమనసైవ సధ్యస్తా యజేస్మాన్ భావద్రూం మనస ఇవ సద్యస్త త్వజేస్మాన్ భావదృక్ పరిచరతి కథం తత్పాద పద్మం ను పద్మాం పరిచరతి కథం తత్పాద పద్మం ను పద్మా యాపి బత హృతచేత హ్యుత్తమ శ్లోక జల్పై యాపి బత హృతచేత యుత ఉత్తమ శ్లోక జల్పై. నీవు పుష్పములను శీఘ్రమే త్వజించిన రీతి మనోహరమగు తన అదరామృతము కేవలం ఒక్క మారు మా పొసగి శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా మమ్ము త్యజించినాడు. అయినచో లక్ష్మీదేవి ఎట్లు అతని పాదపద్మమును ఇష్టాపూర్వకముగా సేవించుచున్నది. అయ్యో, అతని కపట వాక్కులచే ఆమె మనసు హరింపబడి దనుట నిక్కముగా దీనికి సమాధానము కాగలదు. భాష్యము. ఈ శ్లోకమునందు రాధారాణి శ్రీకృష్ణుని మధుపముతో పోల్చుటను కొనసాగుచున్నది. లక్ష్మీదేవి నిరంతరం అతని పాదపద్మములకు అంకితమై ఉండుట కారణము ఆమె అతని వాగ్దానములకు మోసపోయి ఉండుటయేనని రాధ దుఃఖితే పలుకుచున్నది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లను అనుసరించి ఆమె వాక్కులు ప్రజల్పను వివరించును. అది శ్రీ ఉజ్వల నీలమణి పరిజల్పమును వివరించును. అది శ్రీ ఉజ్వల నీలమణి యందు ఇట్లు వర్ణితమైంది. ప్రభోర్ని దయాత సాఠ్య
చాపలాద్యుమ ద్యుపపాదన విచక్షణ కావ్యకీర్తం కిరంవ్యాంగ్య స్యాత్ పరిజల్పితం. నానా ప్రకారము యుక్తులచే స్వీయ చతురతను ప్రదర్శించుచు ప్రభువు యొక్క నిర్దయతను, కపటత్వమును, అవిశ్వాసయతను బయటపెట్టేడి వాక్కులు పరిజల్పము. హరే కృష్ణ. థ్యాంక్ ఈ శ్లోకంలో, ఇందాక శ్లోకంలో ప్రజల్ప మాట్లాడింది. ప్రజల్ప అంటే ఆయన నిందించడం. ఓకే, ఆయన వేరే రాణులతోటి అనుభవిస్తున్నటువంటి సుఖాన్ని ఎత్తి చూపుతుంది. అంటే ఈర్ష్య, కొంతవరకు ఈర్ష్య. ఓకే, తన ప్రియుడి మీద ఈర్ష్యను కలిగి ఉండి మాట్లాడేటువంటి మాటలు ప్రజల్ప. ఇక పరిజల్ప అంటే తన ప్రియుడిలో ఉన్నటువంటి కపట గుణాన్ని ఎత్తి చూపించడం. ఓకే, మోస గుణాన్ని ఎత్తి చూపేయడం. ఓకే, సో ఏమంటున్నారు మోసం ఏంటి? కృష్ణుడు చేసినటువంటి మోసం అంటే ఆ భ్రమరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఓ భ్రమరమా, నువ్వు ఏ విధంగా అయితే ఒక పువ్వు మీద వాలి, అదే పువ్వు మీద మళ్ళీ వాలకుని ఇంకో పువ్వు మీద ఎలా వాళ్తావో, అలానే నీ ప్రభువు కూడా, అంటే కృష్ణుడు కూడా మమ్మల్ని వదిలేసి ఇంకొక స్త్రీల దగ్గరికి వెళ్ళారు. ఓకే, కానీ లక్ష్మీదేవి మాత్రం ఆయన పాదపద్మాలను వదిలిపెట్టట్లేదు. పాపం ఆమెకి ఏం మోసం చేశాడు. ఓకే, ఆమెను అలా కట్టేసుకున్నాడు, ఆయన పాదాల దగ్గర బంధించేసుకున్నాడు. లక్ష్మీదేవికి పాపం తెలియదు, లక్ష్మీదేవికి మోసం చేసి ఆయన పాదాలు ఎత్తించుకుంటున్నాడు. ఓకే, కాబట్టి ఆయన కపట వాక్కులతోటి లక్ష్మీదేవిని మోసం చేసేసాడు. కాబట్టి లక్ష్మీదేవి మాలాగా ఆయన వదిలేయలేదు, మాలాగా పట్టించుకోకుండా లేదు, మాలాగా మాట్లాడట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. ఆయనకి మాత్రం ఆ పాదసేవ చేస్తూనే ఉంది. లక్ష్మీదేవి మోసపోయింది పాపం అని చెప్పేసి రాధారాణి అంటున్నారు అనమాట. ఓకే, దీన్ని పరిజల్పము అంటారు. ఓకే, తన ప్రియుడు మోసపూరిత ప్రవర్తనని బయట పెట్టేటువంటి వాక్కులు. ఓకే, పరిజల్పం. నెక్స్ట్ 14వ శ్లోకం, లావణ్యమాత. కిమిహ బహుషడంగ్రే గాయసి త్వం యదూనాం కిమిహ బహుషడ్రంగే గాయసి త్వం యదూనాం అధిపతిమగృహాణమగ్రతో నః పురాణం అధిపతిమగృహాణమగ్రతో నః పురాణం విజయసఖసఖీనాం గీయతాం తత్ప్రసంగః విజయసఖసఖీనాం గీయతాం తత్ప్రసంగః క్షపితకుచరుజస్తే కల్పయంతిష్టమిష్టాం శపితకుజరజుస్తే కల్పయంతిష్టమిష్టా. ఓ భ్రమరమా, యదుపతిని గురించి గృహ విహీనమగు మా ఇంతకు కీర్తించుచున్నావు. ఆ విజయమును మా పాపనివి. ఎవరి ఇష్టముల కాదనో ఎదుట ఆ అర్జున సఖుని గురించి గానము చేయము. ఆ వనితలు తప్పగా నీవు కోరిన దానమును వసగగలరు. భాష్యము. మధుర రస సంబంధంలో శ్రీకృష్ణుని ప్రేమించుటకు తాను ఇతర గోపికలు గృహములను పరిత్యజించినప్పటికీ అతడు తమను విడిచి యదుపురి యందు రాజకుమారుడయ్యనని అగ్రహణమగ్రతోనః అను పద సముదాయంతో రాధారాణి శోకమును ప్రకటించుచున్నది. విజయ అను పదమునకు అర్థము విజయశీలుడగు అర్జునుడనియే గాక తన యత్నములందు సదా విజయమును బడిసెడి శ్రీకృష్ణుని కూడా అది నేరుగా సూచించును. పురాణం అను పదమునకు పాతబడినవి అని అర్థమే కాక ప్రాచీన వేద వాజ్మయమునందున శ్రీకృష్ణుడు అదే నామంతో కీర్తించబడినాడని అది సూచించును. రాధారాణి భావంలో ఈర్ష్యాపూరితమగు క్రోధ బీజమును ఈ శ్లోకమునందు గాంచవచ్చును. ఉపేక్షగా శ్రీకృష్ణుణ్ణి ఓరకంట చూచుచు అతని ఎడ బాహ్యమునకు చూపెడి తిరస్కారం నుండి అది ఉత్పన్నమయ్యను. ఆ విధంగా ఈ శ్లోకము ఉజ్వల నీలమణి యందు వసకబడిన ఈ క్రింది విజల్ప వర్ణనకు చక్కగా సరిపోవును. వ్యక్తయసూయాయ గూఢమాన సముద్రాంతరాలయ అగద్విషి కటోక్షోకీర్తివి జల్పో విదిశాం మతః. అగహారిని సంబోధించినది స్పష్టముగా ఈర్ష్యను వ్యక్తపరచుచు అదే సమయమున క్రోధయతమగు గర్వమును తెలుపునదియగు
తిరస్కార వాక్కు విద్వాంసుల అభిప్రాయములను అనుసరించి విజల్పము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఈ శ్లోకంలో విజల్పము మాట్లాడుతుంది. విజల్పము అంటే ఈర్ష్యతో కూడినటువంటి క్రోధము ఏదైతే ఉందో ఆ క్రోధము గర్వము తెలిపేటువంటి తిరస్కార భావంతో చేసేటువంటి వాక్కులు. యాక్చువల్గా కృష్ణుని తిరస్కరిస్తుంది. ఓకే, ఎందుకు చెప్తుంది? భ్రమరము రాధారాణి దగ్గరికి వచ్చి గుయ్యి 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 అని సౌండ్ పెడుతుంది. ఓకే, ఆ సౌండ్ ఏంటిది? ఆ భ్రమరం చేస్తున్నటువంటి ఆ శబ్దం ఏమిటి? ఆ శబ్దము కృష్ణుణ్ణి కీర్తిస్తుంది. ఆ శబ్దంతో కృష్ణుని కీర్తిస్తుంది. నువ్వు ఏం కీర్తనలు చేస్తున్నావో అవన్నీ మాకు తెలుసు, అవన్నీ మాకు పాతవి. ఓకే, అవన్నీ మాకు పురాణమైనవి, పురాతనమైనటువంటివి. ఇంకా మా ముందు అవే మాటలు ఏం మాట్లాడతావు? కొత్తగా వచ్చారు కొంతమంది ప్రియులు కృష్ణుడికి, వాళ్ళకి తెలియదు కృష్ణుడికి సంబంధించినటువంటి ఈ కీర్తనలు. నువ్వు వెళ్ళి కావాలంటే వాళ్ళ దగ్గర పడుకోపో అని చెప్తుంది. ఓకే, సో అందుకనే యదుపతిని గురించి గృహ విహీనుల మగు మా ఎదుట ఇంతగా ఎందుకు కీర్తిస్తున్నావు? ఆ విషయాలన్నీ మాకు పాతబడిపోయినవి. ఎవరి కుచముల బాధను అతడు ఇప్పుడు హరించునో అట్టి నూతన సఖుల ఎదుట ఆ అర్జునుడి యొక్క సఖుని గురించి గానం చేయము. ఆ వనితలు తప్పక నీవు కోరినటువంటి దానమును వసగగలవు. నువ్వు నా దగ్గరకు వస్తే నేనేం చేయలేను, ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి కీర్తనలన్నీ పాతవి నాకు. అదే కీర్తనలు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రియురాళ్ళ దగ్గర అవి కొత్తగా ఉంటాయి, వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు నీకు వరాలు ఇస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు చెయ్యి అంటే కృష్ణుడి కీర్తన వినడానికి కూడా ఆమెకి ఇష్టం లేదు. ఇప్పుడు కృష్ణుడి మీద అంత కోపం ఉందన్నమాట. కోపంతో ఆమె చేస్తున్నటువంటి తిరస్కార భావంతో చేస్తున్నటువంటి మాటలు, వాటిని ఏమంటారండి? విజల్ప. ఓకే, విజల్పం. సో ఇప్పటికి ఎన్ని చూసాం మనము? ప్రజల్ప, పరిజల్ప, పరిజల్ప, విజల్ప 3 చూసాం ప్రభు. విజల్ప. ఓకే, 3 చూసాం. నెక్స్ట్ విజల్ప, పరిజల్ప, విజల్ప. ఉజ్జల్ప, 4వది ఉజ్జల్ప. ఓకే, నెక్స్ట్ ఇందుమతి మాతాది. దివిభు విచరసాయాంకా స్త్రియస్తద్ధురాప దివి భువి చ రసాయాంక స్త్రియస్తద్దురాపః కపట రుచి రసభ్రూ విజృంభస్య యః స్యుః కపట రుచిర హసభ్రు విజృంభస్య స్యుః చరణ రజ ఉపాస్తే యస్య భూతిర్వయం కా చరణరజ ఉపాస్తే యస్య భూతిర్వయం కా అపి చ కృపణ పక్షే హ్యుత్తమ శ్లోక శబ్దః. అపి చ కృపణ పక్షే హ్యోత్తమ శ్లోక శబ్దః. దివియందు భువియందు లేదా రసాతలమునందు అతనికి లభించని స్త్రీలు ఎవరున్నారు? అతడు కేవలం తన బ్రుకుటిని కుదుపుతూ కపట రుచిరహాసం చేసినంతటా వారందరూ అతని వారగుదురు. స్వయముగా లక్ష్మీదేవియే అతని పాదపద్మములు సేవించున్నది. అయినచో మేమెంత వారము? కాని దీనులగు వారు ఉత్తమ శ్లోకుడనడి అతని నామమును కనీసం కీర్తించగలరు. భాష్యము. నిరాశకు లోనైన ప్రేయసి భావమును వెలిబుచ్చడి రాధారాణి వాక్కులు కృష్ణుని ఎడ ప్రేమ తీవ్రతను సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. అది లక్ష్మీదేవి చూపిన ప్రేమను కూడా అధిగమించును. అందము స్వభావాదులలో గోపికలందరూ శ్రీకృష్ణునికి పరిపూర్ణముగా అనుగుణమైన వారే. ఇక రాధారాణి విశేషముగా శ్రీకృష్ణునికి తగి ఉన్నది. దీనావస్థలో ఆమె శ్రీకృష్ణునికి సూచించుతూ దీనహీనుల ఎడ నీవు కరుణ చూపువాడవు కనుక ఉత్తమ శ్లోకుడని పిలువబడినావు. కాని నీవు నా ఎడ దయచూపినచో నిజముగా ఈ మహోన్నత నామమునకు తగినవాడవగుదు అని పలికినది. ఈ శ్లోకమునందు రాధారాణి అభిమానజనిత ఈర్ష్యను వెలిబుచ్చుతూ కృష్ణుని మోసగాడని నిందించి అతని వ్యవహారమును తప్పుపట్టుచున్నదని కూడా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. ఈ విధముగా ఈ శ్లోకము ఉజ్జల్పమను వాక్కును కూడి ఉన్నది. ఇది ఉజ్వల నీలమణి 14.188 యందు ఇట్లు వివరించబడినది. హరేహా కుహ కథాఖ్యానం గర్భగర్భిత ఏర్షయా సాసు యచ్చ తదాక్షేపో ధీరైరుజ్వల్ప ఈర్ష్యతే. గర్వజనిత ఈర్ష్యాభావంతో శ్రీహరి కపట స్వభావమును ప్రకటించుట
దానితో పాటు అసూయతో అతని ఎడ అవమానకర వాక్కులను పలుకుట ధీరులచే ఉజ్జల్పమని చెప్పబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇది ఉజ్జల్పము అట. ఉజ్జల్పం అంటే ఈర్ష్యాభావంతో కపట స్వభావాన్ని ప్రకటిస్తూ అవమానకర వాక్కులని పలకటం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉజ్జల్పము. ఇక్కడ ఏమంటున్నారు, శ్రీకృష్ణుడికి ఎవరు కావాలంటే వాళ్ళు ప్రియురాలుగా అయిపోతారు. ఆయనకి అంత ఆకర్షణ ఉంది. ఆయన జస్ట్ కనుబొమ్మ కదిపితే చాలు, ఆయన ఆకర్షణకి ఏ స్త్రీ అయినా సరే ఆయనకి ప్రియురాలు అయిపోతుంది. అలాంటి శ్రీకృష్ణుడు స్వయంగా లక్ష్మీదేవినే తన పాదసేవ చేయించుకోగలుగుతున్నారు. మరి మేమెంత? మేము చాలా సామాన్యులు. మాలాంటి వాళ్ళకి ఆయన యొక్క ఉత్తమ శ్లోకుడైనటువంటి తన నామాన్ని చెప్పడం ఏదైతే ఉందో, దాన్ని కీర్తించడం ఏదైతే ఉందో, అదే మాకు ఉన్నటువంటి మేము కనీసం ఆయన పేరునే కీర్తిస్తాం తప్ప ఆయన్ని దగ్గరికి వెళ్ళేది లేదా ఆయన మా దగ్గరికి వచ్చేది అంత అదృష్టం మాకు లేదు అని అంటుంది. అంటే దెప్పుకుంటూ మాట్లాడుతుంది. ఓకే, రాధారాణి కృష్ణుని దెప్పుతున్నారు. ఓకే, సో అలా దెప్పుతూ మాట్లాడేటువంటి మాటను ఏమంటారు? ఉజ్జల్పము. ఓకే, ఉజ్జల్పము. సో కృష్ణుడు కావాలంటే ఎవరైనా దొరుకుతారు, కానీ అలాంటి వాళ్ళకి ఆయన సమయం ఇచ్చే అంత సమయం ఆయనకి లేదు. మేము ఆయన పేరు తలుచుకోవడం తప్ప మాకు అంతకు మించి అదృష్టం లేదు. ఆ పేరు తలుచుకోవడానికి కూడా ఆయన మా మీద దయదలిచారు కాబట్టి మేము ఆయన పేరు తలుచుకోగలుగుతున్నాము అని. నెక్స్ట్ శ్రీవాణి మాతాజీ 16వ శ్లోకం. విసృజ శిరసి పాదం వేద్మ్యహం చాటుకారై. విసృజ శిరసి పాదం వేద్మ్యహం చాటుకారై. రనునయ విదుషస్తేభ్యేత్య దౌత్యైర్ముకుందాత్. రనునయ యదుషస్తైభ్యేత్య దౌత్యైర్ముకుందాత్. స్వకృత ఇహ విస్పస్తా పత్యపత్యన్యలోకా. స్వకృతా ఇహ విసృష్టా పత్యపత్యన్యలోకా. విసృజదకృత చేతా కిన్ను సంధేయమస్మిన్. వ్యసృజ దకృత చేతా కిం ను సంధేయమస్మిన్. నీ శిరమునందు నా పాదములను ధరింపకుము, నీవేమీ చేయుచున్నావో నేను ఎరుగుదును. నీవు ముకుందుని వలన చక్కగా చతురతను బడిసి ఇచ్చుకపు మాటలతో ఇప్పుడు అతని దూతగా వచ్చితివి. కానీ కేవలము అతని కొరకే తమ సంతానమును, భర్తలను, ఇతర బంధువులను విడిచినట్టి వారిని అతడు త్యజించినాడు. అతడు కృతజ్ఞుడు. అతనితో ఇప్పుడు ఎందులకు నేను సంధి చేసుకొనవలెను? భాష్యము. ఈ శ్లోకము సంజల్పము యొక్క లక్షణములను వివరించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. అట్టి సంజల్పము ఉజ్వల నీలమణి 14.198 శ్రీల రూప గోస్వామిచే ఈ క్రింది శ్లోకంలో వర్ణింపబడినది. సొల్లుంటయ గహానయ కయాప్యక్షేప ముద్రయ తాస్యాకృతజ్ఞతాద్యుక్తి సంజల్పః కథితో బుద్ధైః. తీవ్రమగు వ్యంగ్యోక్తులతోనూ అవమానకర సంజ్ఞలతోనూ ప్రియుని కృతజ్ఞతను నిందించుచు పలికడి వాక్కు సంజల్పమని పండితులు తెలుపుదురు. ప్రియుని యొక్క హృదయ కఠోరతను, విరోధ భావమును, ప్రేమరాహిత్యమును ఆది అను పదమును సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తులు వారు తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ శ్లోకంలో రాధారాణి సంజల్ప మాట్లాడుతున్నారు. సంజల్ప అంటే వ్యంగ్యమైనటువంటి మాటలతో ప్రియుడు కృతజ్ఞుడు అని. కృతజ్ఞుడు అంటే విశ్వాసం లేనివాడు అని. ఓకే, ప్రియుడిని విశ్వాసం లేనివాడు అని అంటూ దానికి రుజువులు చెప్తూ మాట్లాడేటువంటి మాటలు. ఓకే, విరోధ భావము, ప్రేమరాహిత్యము, ఆది అను పదముని సూచించిన శ్రీల విశ్వనాథ చక్రవర్తి. అంటే ప్రియుడు యొక్క హృదయ కఠోరత్వము, విరోధ భావము, ప్రేమరాహిత్యము. అంటే ప్రియుడికి, అంటే కృష్ణుడికి మా మీద ప్రేమ లేదు. కృష్ణుడి హృదయం కఠోరమైనటువంటి హృదయం. ఓకే, పైగా
ప్రేమ లేకపోతే లేకపోయింది, విరోధ భావాన్ని కూడా కలిగి ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటం అనమాట. అంటే ఆ ఆయన ఒక కృతజ్ఞ అంటే ఎవరి నుంచి సంతోషాన్ని పొందారో ఆ సంతోషాన్ని పొందిన తర్వాత వాళ్ళనే వదిలేసేయటం. ఓకే, అది కృతజ్ఞత. సో ఇక్కడ చూడండి, తన కోసం, తన సుఖం కోసం తన తల్లిదండ్రుల్ని, గోపబాలుల్ని, గోపికల్ని అందరినీ వదిలేసి కృష్ణుడు వెళ్ళిపోయారు అని రాధారాణి ఆయన్ని నిందిస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు కృతజ్ఞుడు అని ఉంటుంది. ఓకే, చూడండి, నీ శిరమునందు నా పాదములను ధరింపకము, నీవేమి చేయుచున్నావో నేను ఎరుగుదును. నీవు ముకుందుని వలన చక్కగా చతురతను పడిసి ఇచ్చకపు మాటలతో ఇప్పుడు అతని దూతగా వచ్చితివి. కానీ కేవలం అతని కొరకే తమ సంతానమును, భర్తను, ఇతర బంధువులను విడిచినట్టి వారిని అతడు త్యజించినాడు. అంటే ఏ విధంగా అయితే ఒక వ్యక్తి సుఖం కోసం, స్వార్థంతో తన సుఖం కోసం తన వాళ్ళని ఎలా వదిలేస్తారో అలానే ఈయన కూడా వదిలేశారు. కాబట్టి ఆయన కృతజ్ఞుడైతే ఈయన కూడా కృతజ్ఞుడే. సో అలాంటి వ్యక్తితోటి నేను ఎందుకు సంధి చేసుకోవాలి, నువ్వెందుకు నన్ను సంధి చేసుకోమనేటువంటి ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చి నా పాదాల దగ్గర వాళ్తున్నావు అని భ్రమరాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఆ భ్రమరాన్ని ఉద్దేశించి ఎందుకు మాట్లాడుతుంది అలా అంటే, ఆ భ్రమరము శ్రీకృష్ణుడి యొక్క ప్రతినిధి, దూత అని ఆమె అనుకుంటుంది. నెక్స్ట్ 17వ శ్లోకం. సునీత హరిబొమ్మదాజీ. మృగయురివ కపీంద్రం వివ్యదే లుబ్ధధర్మాం. మృగయాయురివ కపీంద్ర వివధ్యే లుబ్ధధర్మా. స్త్రియమకృత విరూపాం స్త్రీజితః కామయానాం. స్త్రియమకృత విరూపాం స్త్రీజితః కామయానాం. బలిమపి బలిమత్వా వేష్టయధ్వాంక్షవధ్యాం. బలిమపి బలిమత్వా వేష్టయధ్వాంక్షవధ్యా. తదలమసిత సఖ్యైర్ధుస్యజస్తత్కదార్ధా. చాలా కష్టంగా ఉంది ప్రభుజీ, రావట్లేదు. సధలమసిత సఖ్యైర్ధుస్యజస్తత్కదార్ధః. ఓకే, చదవండి, ట్రాన్స్లేషన్ చదవండి. ఓకే ప్రభుజీ. అతడు వ్యాధుని వలె వానర రాజును బాణములతో క్రూరముగా చంపినాడు. స్త్రీచే జయింపబడిన కారణమున అతడు కామవాంఛతో తన కడకు వచ్చిన వేరొక స్త్రీని కురూపిగా చేసెను. బలిమహారాజు నుండి కానుకలను తీసుకొనిన పిమ్మటయు అతనికి కాకి వలె త్రాళ్లతో బంధించెను. కనుక ఆ నల్లని వాణిని గురించి చర్చించుటను మేము విడువజాలనప్పటికీ అతనితో చెలిమిని విడిచెదముగాక. భాష్యము. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథమున శ్రీల ప్రిపాదులు ఈ శ్లోకము యొక్క భావమును ఇట్లు వివరించిరి. రాధారాణి మధుపమతో పలికెను, ఓ దీన దూత, నీవు కేవలము బుద్ధిహీనుడవగు సేవకుడవు. కృష్ణుని గురించి నీకు అంతగా తెలియదు. ఈ జన్మలోనే కాదు, పూర్వ జన్మలోనూ కూడా అతడెంత కృతజ్ఞుడు, కఠోర హృదయుండై ఉండెనో నీ వెరగవు. ఈ విషయమును మేము మా పితామహ పూర్ణమాసి నుండి వినియుంటిమి. శ్రీకృష్ణుడు పూర్వజన్మమున క్షత్రియ వంశమున జన్మించెను. శ్రీరామచంద్రునిగా తెలియబడిననియు ఆమె మాకు తెలిపినది. ఈ జన్మమున అతడు తన మిత్రుని శత్రువగు వాలిని క్షత్రియుని వలె వధింపక వ్యాధుని వలె చంపినాడు. వ్యాధుడు సురక్షిత రహస్య స్థానమున దాగి ఎదురు పడకనే జంతువులు వధించెను. క్షత్రియునిగా శ్రీరాముడు వాలితో ముఖాముఖి పోరాడవలసి ఉండెను. కానీ మిత్రుడిచే ప్రేరేపితుండై అతడు చెట్టు వెనుక నుండి అతనిని వధించెను. ఆ విధముగా అతడు క్షత్రియ ధర్మముల నుండి వైదొలిగినాడు. అంతేకాక సీతాదేవి సౌందర్యముచే అతడెంత ఆకర్షితుడయ్యనగా రావణుడి సోదరియగు శూర్పణఖను అతడు ముక్కు చెవులు కోసి కురూపిగా చేసెను. శూర్పణఖ అతనితో సన్నిహిత సంబంధములు పొందగోరెను. క్షత్రియులుగా అతడు ఆమెను సంతుష్టిరాలిని చేయవలసి ఉండెను. కాని భార్యా విధేయుడు
అతడు సీతాదేవిని మరువజాలక శూర్పణఖను కురూపిగా మార్చివేసెను. అట్టి క్షత్రియ జన్మముకు పూర్వము అతడు బ్రాహ్మణ బాలుడుగా వామనదేవునిగా జన్మను బడిసి బలిమహారాజు దానమడిగెను. మహో ఉదారుడు బలి తనకు ఉన్నదంతయు అతనికి వసంగెను. అయినను వామనదేవుడు రూపమున శ్రీకృష్ణుడు కృతజ్ఞతతో ఆ బలిని కాకి వలె బంధించి పాతాళమునకు అణగదొక్కెను. శ్రీకృష్ణుడి గురించి అతడెంత కృతజ్ఞుడు అనేది విషయమును గురించి మేమెంతయో ఎరుగుదుము. కాని వచ్చిన చిక్కేమనగా అతడు పరాక్రమ క్రూరుడు, కఠోర హృదయుడు అయినప్పటికీ అతని గురించి చర్చించుట మేము విడువజాలకున్నాము. రాధారాణి పలికిన ఈ విషయము అవజల్పమని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వారు తెలిపిరి. ఉజ్వల్ నీలమణి 14.192 యందు రూపగోస్వామి అవజల్పమును ఇట్లు వర్ణింపబడినది. హరౌ కాఠిన్య కామిత్వ ధార్తౌ దాసక్త యోగ్యత తత్ర శ్రేయర్ష్యాభియో వ్యక్త సోవల్ప జల్ప సతాం మతః. కాఠిన్యమును కాముకత్వమును వంచన కారణమున అతడు తన ఎడ అనురక్తిని శ్రీహరి అయోగ్యుడనని ఈర్ష్యా భయ ప్రేయసి పలికినప్పుడు అట్టి వాక్కును అవజల్పమని సాధువులు నిర్ణయించిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఓకే, సో ఈ శ్లోకంలో రాధారాణి చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే అవజల్పము. అవజల్పము అంటే కనీసంగా నేను అలాంటి వ్యక్తితోటి స్నేహం చేయటానికి కూడా ఆయనకి యోగ్యత లేదు అని చెప్పడం. ఓకే, అంటే ప్రేమ పక్కన పెట్టండి, స్నేహం చెలిమి చేయడానికి కూడా ఆయనకి యోగ్యత లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు రాధారాణి. ఎందుకు యోగ్యత లేదంటే కృష్ణుడికి, ఆయన ఈ జన్మలోనే కపటి కాదు, పూర్వ జన్మల నుంచి కూడా అలానే చేశాడు. ఆయన ఇంతకు ముందు జన్మల్లో కూడా అలానే చేశాడు. ఏం చేశాడంట, ఒక జన్మలో ఆయన వ్యాధుని వలె వానరరాజుని బాణములతో క్రూరంగా చంపాడు. వ్యాధుడు అంటే ఆయన సేఫ్ ప్లేస్ లో ఉండి, ఆయనకి ఎవరి వల్ల ఎలాంటి అపాయము లేనటువంటి ప్లేస్ లో ఉండి ఇంకొక వ్యక్తిని చాట్లో ఉండి చంపడం. ఓకే, రామావతారం ప్రభుజీ, రామావతారంలో ప్రభుజీ, రామావతారంలో వాళ్ళని చంపారు. వాళ్ళని చంపారు. ఇంతకు ముందు చెప్పారు కదా, తన కోసం తాను ఎవరినైనా ఏమైనా చేసేస్తారని, స్వార్థం. ఓకే, ఆ స్వార్థాన్ని ఇక్కడ ప్రదర్శించారు. ఓకే, సో తల్లిదండ్రులను కూడా వదిలేస్తారు. అంటే ఇక్కడ తను సుఖమైనటువంటి తను తాను రక్షించుకునే ప్లేస్ లో ఉండి ఇంకొకళ్ళని చంపేయడం, వాళ్ళని చంపేశారు అన్నమాట. తర్వాత స్త్రీ జయింపబడిన కారణం అతను కామవాంఛతో తన కడకు వచ్చినటువంటి వేరొక స్త్రీని కురూపిగా చేసిన. ఓకే, ఆయనకి సీతాదేవి మీద చాలా మోహం ఉంది. సీతాదేవి ఏం చెప్తే అదే, సీతాదేవి అందానికి పడిపోయారు ఆయన. అందుకనే వేరే స్త్రీ వస్తే ఆయనకి సీతాదేవి ఎక్కడ దూరం అయిపోతుందో అనే భయంతో ఆ స్త్రీనే కురూపిగా చేసేసారు. ఎవరు? తర్వాత బలి మహారాజు నుంచి అన్ని రకాల కానుకలు తీసుకొని ఆయన ఏం చేశారు, ఆయన్ని తాళతో బంధించేసేసారు. ఓకే, అందుకనే ఈయన అనర్హుడు. ఈ నల్లని వాడి గురించి చర్చించడం మేమైతే విడవజాలేకపోతున్నాం. ఎందుకంటే బాగా గుర్తుండిపోయాడు కదా, చిన్నప్పటి నుంచి లీలలన్నీ చేస్తున్నాడు కదా. చర్చించడం కూడా వదిలేయడం అయితే మా వల్ల కావట్లేదు. కనీసంగా అలాంటి వ్యక్తితో చెలిమిని మాత్రం మేము చెయ్యం. ఓకే, అలాంటి వ్యక్తి మాకు అవసరం లేదు అని చెప్పేసి రాధారాణి చెప్తున్నారు ఆ భ్రమరంతో. నెక్స్ట్ 18 సూర్యకుమారి మాత. యదనుచరిత లీలాకర్ణ పీయూష విప్రూట్. హరే కృష్ణ ప్రభుజీ, యదనుచరిత లీలాకర్ణ పీయూష విప్రూట్ సకృతధన విధూత ద్వంద్వ ధర్మా వినష్ట. సకృతధన విధూత ద్వంద్వ ధర్మా వినిష్ట. సపది గృహ కుటుంబం దీన ముత్సృజ్య దీనా. సపతి గృహ కుటుంబం దీన ముత్సృజ్య దీనా.
బహవైహ విహంగ భిక్షుచర్యాం చరంతి. బహవైహ ఇహ విహంగ భిక్షుచర్యం చరంతి. హరే కృష్ణ గురుజీ. ప్రభుపాదుల వారి భావం. శ్రీకృష్ణు నిరంతరం వసరించడి లీలలను వినుట కర్ణములకు అమృతం వంటిది. ఒక్క మారైనను అట్టి అమృతమును కణిక మాత్రము ఆస్వాదించే వారికి ద్వంద్వానురక్తి నశించును. అట్టి పలువురు తమ దీనములకు గృహములను కుటుంబములను అకస్మాత్తుగా విడిచి దీనులుగానే బృందావనముకు చేరి జీవి కొరకు భిక్షావృత్తిని స్వీకరించి పక్షుల వలె చెరించుచుందరు. భాష్యం. ఇది నాది అది నీది, లేదా ఇది నా దేశము అది నీ దేశము, లేదా ఇది నా కుటుంబము అది నీ కుటుంబము మునగు మిథ్యాంచింతన పైననే ద్వంద్వ భావన ఆధారపడి ఉండను. యథార్థమునకు పరతత్వం ఒక్కడే. అతని యందే మనమందరము నెలకొని ఉన్నాము, మరియు సమస్తము అతనికే చెంది ఉన్నది. అతని సౌందర్యము ఆనందము కూడా పూర్ణము అనంతమునై ఉన్నవి. అట్టి పరతత్వము శ్రీకృష్ణు గురించి మనుజుడు వినినచో ద్వంద్వానురక్తి శీఘ్రమే నశించును. ఆచార్య అభిప్రాయమును అనుసరించి నిశ్చయముగా సంస్కృత వ్యాకరణం బట్టి రెండవ పద్యపాదంలోని చివరి రెండు పదములను ధర్మ అవినష్ట అని కూడా విడదీయవచ్చు. కృష్ణ కథాశ్రవణము అధర్మాయుతమగు ద్వంద్వమును ప్రక్షాళించగా మంజుడు మోహముచే వినష్టుడు కాకుండానని అవినష్ట అంతటా ఈ పద్యపాదమునకు అర్థము వచ్చింది. దీనహ అను పదమునకు ధీరహ అను పాఠ్యాంతరము వసగబడినది. అనగా మనుజుడు ఆధ్యాత్మిక తీరుడై నాశవంతములకు భౌతిక సంబంధం త్యజించనని అర్థము. ప్రస్తుత విషయంలో విహంగ అను పదము ఆవశ్యకమగు వివేకమునకు చిహ్నమైన అంశాలను సూచించను. ఈ శ్లోక సంబంధంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు రూపగోస్వామిని ఇట్టు బోధహరించరు. భంగ్యాత్యాగౌచీతి తస్య ఖగానమపి ఖేదనాత్ యత్ర సామసయం ప్రోక్త తద్భావేద బిజల్పితం. తన ప్రియుడు త్యజించదగిన వాడిని ప్రేయసి పరోక్షముగా దుఃఖితే పలికినప్పుడు పక్షిరోదన వంటి అట్టి వాకు అభిజల్పమని పిలువబడను. ఉజ్వల నీలమణి 14.194. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో రాధారాణి అభిజల్పము చేస్తున్నారు. అభిజల్పము అంటే ఏంటి? తన ప్రియుడు త్యజింపదగిన వాడని ప్రేయసి పరోక్షంగా దుఃఖితే పలికినప్పుడు, అంటే గొప్పవాడే కానీ అలాంటి వాడిని త్యజించటము అనేటువంటిది కొంచెం దుఃఖాన్ని కలిగిస్తుంది అనేటువంటి భావంలో చెప్పడం. ఓకే, అంటే ఈ శ్లోకంలో బేసికల్గా కృష్ణుడు గొప్పవాడు అని చెప్తూ అలాంటి గొప్పవాడిని నమ్ముకున్నటువంటి మాకు భిక్షగాడి పరిస్థితి వచ్చింది అని చెప్పడం. ఓకే, సో అది అభిజల్పం, అంతేనా? అభిజల్పం. చూడండి, శ్రీకృష్ణుడు నిరంతరము వనరించడి లీలలను వినుట కర్ణములకు అమృతము వంటిది. అంటే ఆయన లీలలు మంచివే. ఆయన లీలలు వినడం వల్ల మనకి అమృతం సేవించిందంతో సమానం. ఒక్క మారాయణను అటు అమృతమును కణిక మాత్రము ఆస్వాదించే వారికి ద్వంద్వానురక్తి నశించును. ఇక ఇది మంచి, ఇది చెడు, ఇది సుఖము, ఇది కష్టము అనేటువంటిది ఉండదు. అలాంటి లీలలను వినడం వల్ల మనకి ద్వంద్వాల నుంచి విముక్తి అనేటువంటిది వస్తుంది. అలాంటి వాళ్లే చాలా మంది కృష్ణుడి లీలలు విని ద్వంద్వాల నుంచి విముక్తులైపోయి బృందావన రోడ్ల మీద బిచ్చం ఎత్తుకుంటుంది. ఓకే, సో అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, తన కుటుంబాన్ని, గృహాన్ని అన్ని వదిలేశారు. సన్యాసం తీసుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు? కృష్ణ ప్రేమను పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? సన్యాసం జపాన్ని నిరంతరం కుటుంబాన్ని లేకపోతే గృహాన్ని అందరినీ వదిలేసి దీనుల్లాగా రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటున్నారు అని చెప్పి చెప్తుంది కృష్ణుడు ఉద్దేశం. ఓకే, ఇది ఉజ్వలనీమణిలో చెప్పినటువంటి ఆ వాక్ ఏంటంటే అభిజల్పము అని చెప్తున్నారు. 19. రామారావు ప్రభుజీ. వయమృతమివ జిహ్మావ్యాహృతం శ్రద్ధదానాం. వయమృతమివ జిహ్మావ్యాహృతం శ్రద్ధదానా. పులికరుతమివాంఘా కృష్ణవర్యో అరణ్యః. పులికరుతవమివాజ్ఞా కృష్ణవధ్యో హరిణ్యః. దదృశురసకృదే తన్న స్పర్శ తీవ్ర.
దదృశుర సకృదే తత్త న సహస స్పర్శ తీవ్రా. స్మరరుజ ఉపమంత్రిన్ భణ్యతామన్యవార్తా. స్మరరుజ ఉపమంత్రిన్ భన్యతామన్య వార్త. హరే కృష్ణ. అతని కపటపూర్ణమగు మాటలను సత్యమని విశ్వసించి మేము క్రూరుడగు వ్యాధుని గానము నమ్మిడి నల్లజింక యొక్క మూర్ఖపత్నుల మైతిమి. ఆ విధంగా అతని నఖస్పర్శచే కలిగడి తీవ్రమగు కామబాధను మేము పదే పదే అనుభవించితిమి. కనుక ఓ దూత, కృష్ణునికి అన్యమైన విషయముల గురించి నీవు పలుకుము. భాష్యము. రాధారాణి పలికిన ఈ వాక్కును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అజల్పమని పరీక్షించిరి, వర్గీకరించిరి. అట్టి అజల్పము శ్రీల రూపగోస్వామిచే ఇట్లు నిర్వచింపబడినది. జేహ్య తస్యాతిదత్వం నవిర్నేదాద్యతః కీర్తితం తజ్ఞాన్య సుఖదత్వం తమ అజల్ప ఉదీరితః. ప్రియుడు ఎంతటి కపటియో ఎంతటి దుఃఖమును కలిగించునో వర్ణించును. అట్లే అతడు ఇతరులకు సుఖమును వసుకునని సూచించును. విసుగుతో పలికిడి వాక్కు అజల్పమనబడును. ఉజ్వల నీలమణి 14.106. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎలాంటి వాడు కృష్ణుడు అని అంటే, ఒక జింకను పట్టుకోవాలి అనుకున్నటువంటి వేటగాడు ఏం చేస్తాడు? జింకకి ఆనందాన్ని కలిగించి, ఓకే, జింక తనకు తానుగా తన వలలోకి వచ్చేలా చేస్తాడు. అలానే కృష్ణుడు ఆకర్షించి మమ్మల్ని అందరినీ తన దగ్గరకు వచ్చేలా చేసి, జింకని వేటగాడు ఏం చేస్తాడు? పట్టేసుకొని బలి చేస్తాడు కదా. అలా మమ్మల్ని కూడా బలి చేసేసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాకు కామవాంఛని క్రియేట్ చేసి ఆయన మమ్మల్ని వదిలేసి ఇంక వేరే స్త్రీల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే యాక్చువల్గా మీరు చూడండి, పాపం కృష్ణుడు గోపికలను వదిలేసి వెళ్ళిన తర్వాత ఇంకా ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎందుకంటుంది రాధారాణి అలా? కృష్ణుడు ఇంకా ఎవరిని వివాహం చేసుకోలేదు, ఇంకా ఎవరిని ప్రేమించలేదు. ఇంకా ఆయన జీవితంలోకి రుక్మిణి రాలేదు, సత్యభామ రాలేదు, జాంబవతి రాలేదు, 16,108 భార్యలు లేరు. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. కానీ వస్తానని రాలేదు. లాదిని శక్తి వస్తానని రాలేదని చెప్పి యాక్చువల్ గా ఇంతకు ముందు కల్పంలో కృష్ణుడు ఇవన్నీ చేసున్నారు కాబట్టి రాధారానికి అవన్నీ తెలుసు. ఓకే, ఇంతకు ముందు కల్పంలో ఎలా చేశాడు కదా, అందుకనే ఇప్పుడే ముందే చెప్పేస్తుంది అనమాట ఆమె, ఇంతమందితోటి ఆయన తిరుగుతాడు అని, ఓకే, ఇంతమందిని వివాహం చేసుకుంటాడు అని. కాబట్టి ఎప్పుడైతే అంటే కోరికని కలిగించి కోరిక తీర్చకుండా ఉండేటువంటి స్వభావం గురించి కృష్ణుడి గురించి మాట్లాడుతుంది. అంటే ఇది మోసపూరితమైనటువంటి చర్య. ఓకే, అలాంటి దాన్ని అజల్పము అని అంటారు. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం. సత్యవతి మాత. ప్రియసక పునరాఘా ప్రేయసా ప్రేషితః కిం. ప్రియసక పునరాగా ప్రేయసా ప్రేషితః కిం. వరయకమనిరుద్ధే నిరుంధే మాననీయోసి మేంగా. వరయకిమనురుంధే మాననీయోసి మేంగా. నైసికతమిహాస్మాం దుస్త్యజద్వంధ పార్శ్వం. నైసికతమిహాస్మాం దుస్త్యజద్వంధ పార్శ్వం. సతతమురసి సౌమ్య శ్రీర్వధూ సాకమాస్తే. సతతమురసి సౌమ్య శ్రీర్వధూ సాకమాస్తే. ఓ ప్రియుని మిత్రుడా, నా ప్రియతముడు తిరిగి నిన్ను పంపినాడా? మిత్రుడా, నిన్ను నేను తప్పక గౌరవింపవలసినది కనుక నీవు కోరిన వరమును అడుగుము. కానీ అతని చెంతకు మమ్ము కొనిపోవుటకు మరల ఎందుకై వచ్చితివి? అతని మధుర ప్రేమ త్యజింప మిగులు కఠినమైనది. ఓ సౌమ్యుడా, లక్ష్మీదేవి అతని ప్రేయసి అతని వక్షస్థలము నిలిచినది. ఆమె సతతము అతనితో పాటే ఉండును. ప్రభుపాదుల భాష్యము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుని గ్రంథంలో శ్రీల ప్రభుపాదులు ఈ పైన శ్లోకంను ఈ విధంగా వివరించారు. రాధారాణి మధుపమ్మతో సంభాషించుండగా అది అటు ఇటు ఎగుసాగెను. ఇంతలో అకస్మాత్తుగా అది ఆమెకు కనుమరుగైను.
శ్రీకృష్ణ విరహ కారణమున ఆమె పూర్తిగా దుఃఖితి అయ్యుండి మధుపంతో సంభాషించుచు ఆనందం అనుభవించుండు. కానీ మధుపమ అదృశ్యమైనంతనే కృష్ణునికి విరుద్ధముగా తాను పలికినంతయో అతని తెలుపుటకు ఆ దూత అతని కడుపు విడలి వచ్చుండునని తలచి ఆమె దాదాపుగా ఉన్మాది అయ్యను. ఇది విని శ్రీకృష్ణుని దగ్గర దుఃఖితులని తలచి ఆమె వేరొక ఆనంద భావంతో పరవశించెందెను. ఇంతలో మధుపమ అటు ఇటు ఎగురుచు తిరిగి ఆమె ఎదుట ప్రత్యక్షమైన కృష్ణుడు ఇంకను నా ఎడ దైవరి ఉన్నాడు. దూత హృదయ భేదకమగు సందేశమును తెచ్చినప్పటికీ అమిత కరుణామయుడు అతడు నన్ను అతని కడుపు చేర్చుటకు తిరిగి మధుపమును పంపినాడు అని ఆమె తలచెను. రాధారాణి మారు కృష్ణునికి విరుద్ధంగా ఏదీను పలకకుండా నువ్వు జాగ్రత్త పడను. లక్ష్మీదేవి వివిధ రూపములను ధరించడే శక్తిని కలిగి ఉన్నదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి వివరించింది. శ్రీకృష్ణుడు ఇతర వనితలతో ఆనందించినప్పుడు ఆమె సువర్ణరేఖా రూపంలో అతని వక్షస్థలం నందే నిలిచిండెను. అతడు ఇతర వనితలతో కూడి ఉండినప్పుడు ఆమె ఆ రూపం త్యజించి తన సహజ సుందర రూపంలో అతనికి ఆనందం నొసగును. శ్రీల విశ్వనాథ ఠాకూర్లను అనుసరించి రాధారాణికి నీ వాక్కు ప్రతిజల్పము ప్రకటించును. ఇది శ్రీల రూప గోస్వామిచే ఇట్లు వివరించబడినది. దుస్తజ ద్వంద్వ భావేస్మిన్ ప్రాప్తిర్నాహేచ్చనుద్ధత దూత సమ్మాన నేనోక్తం ఎత్ర సా ప్రతిజల్పకః. ప్రియుని బడిటకు తాను అయోగ్యురాలినప్పటికీ అతనితో మధుర రసభావ సంబంధమును బడిసేడి ఆశను తెచ్చింపజాలని ప్రేసి వినమ్రముగా పలికినప్పుడు ప్రియుని సందేశం పట్ల ఆదరంతో పలికిన ఆ వాక్కు ప్రతిజల్పమని పిలువబడును. ఉజ్వల నీలమణి 14.198. రాధారాణి చేత కటుభావమును త్యజించి వినమ్ర భావముతో శ్రీకృష్ణుని ఘనతను స్వీకరించుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా ఈ శ్లోకంలో ప్రతిజల్పము మాట్లాడుతుంది. ప్రతిజల్పము అంటే ఏమిటి అని అంటే తన ప్రియుడు గురించి మంచి మాట్లాడు, తన ప్రియుడు గురించి గొప్పగా మాట్లాడు. ఇప్పుడు దాకా విమర్శనాత్మకంగా మాట్లాడినటువంటి రాధారాణి ఒక్కసారిగా ప్రియుడు గురించి గొప్పగా మాట్లాడుతుంది, ప్రియుడు గురించి మంచి మాట్లాడుతుంది. ఎందుకు చేస్తుందంటే అప్పుడు దాకా భ్రమరం ఆమె చుట్టూనే తిరుగుతుంది, కానీ అటు ఇటు తిరుగుతున్నటువంటి భ్రమరం కొద్దిసేపు కనిపించలేదు. భ్రమరం కనిపించకపోయేసరికి ఇప్పటి వరకు నేను విమర్శనాత్మకంగా చేసినటువంటి మాటలన్నింటినీ కూడా భ్రమరము తీసుకెళ్లి కృష్ణుడికి చెప్తుందేమో అని ఆమెకు కొంచెం భయం వేసింది. అందుకనే ఎక్కడ కృష్ణుడి గురించి నేను తప్పు మాట్లాడుతున్నాను, ఎక్కడ కృష్ణుడిని విమర్శిస్తున్నాను, కృష్ణుడిని నేను వ్యతిరేక భావంలో మాట్లాడుతున్నాను అనేటువంటి మాటలు కృష్ణుడికి తెలియజేస్తుందేమో అని భయంతో అది అక్కడక్కడే ఉంటుంది, ఇంకా ఎల్లుండదు అని చెప్పేసి కృష్ణుడి గురించి మాట్లాడేటువంటి మంచి మాటలు దానికి వినపడితే మళ్ళీ తిరిగి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె మంచి మాటలు మాట్లాడుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్త పడుతుంది, కృష్ణుడి గురించి తప్పు మాట్లాడకుండా ఉండడం కోసం జాగ్రత్త పడుతూ మాట్లాడుతుంది. ఏమంటుందామె? నా ప్రియతముడు తిరిగి నిన్నిచ్చుటకు పంపించినాడా అంటే కృష్ణుణ్ణి మేము చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాము, అలాంటి మా ప్రియుడు తిరిగి మమ్మల్ని తన దగ్గరికి తీసుకువెళ్ళడం కోసం నిన్ను పంపించాడా అని అంటున్నారు. అలా అయితే గనక నేను నిన్ను అగౌరవపరచకూడదు, నిన్ను తప్పకుండా గౌరవించాల్సిందే, నీవు కోరినటువంటి వరములను నేను ఇస్తాను అని చెప్తుంది రాధారాణి. ఓకే, అంటే నువ్వు వచ్చింది మంచి పని, నువ్వు మమ్మల్ని తీసుకెళ్లి కృష్ణుడితో కలపడానికి వచ్చావు, కృష్ణుడు మమ్మల్ని తీసుకురమ్మని నిన్ను పంపించాడు కాబట్టి నీ వరాలను మేము తీరుస్తాము అని అంటున్నారు అనమాట. ఓకే, కానీ అతని చెంతకు మమ్ము కొనిపోవుటకు మరల ఎందులకై వచ్చితివి, అతని మధుర ప్రేమ తెదింప మిగులు కఠినతరమైనది. ఓకే, సో ఆయన ప్రేమను మేము వదిలేయలేము, అలాంటి ప్రేమని మళ్ళీ తిరిగి పొంది మళ్ళీ తిరిగి వదిలేయడం అనేటువంటిది మాకు కొంచెం బాధను కలిగిస్తుంది. ఆయన ఎంత గొప్పవాడు అని అంటే లక్ష్మీదేవిని తన హృదయంలో ఉంచుకున్నటువంటి వాడు, అంత గొప్పగా ఆయన ప్రేమిస్తారు అని ఆయన చెప్తున్నారు. ఓకే, సో ఇది ప్రతిజల్పము అంటే విమర్శించకుండా జాగ్రత్త పడుతూ ప్రియుడు గురించి కేవలం గొప్ప మాటలు మాత్రమే మాట్లాడేటువంటి మాటలు ప్రతిజల్పము అని అంటారు. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం బ్రహ్మర గీతలో మంజులత మాతాజీ. అపిపత మధు పూర్యామార్య పుత్రోధునాస్తే. హరే కృష్ణ ప్రభుజీ.
అపిబత మధుపుర్యా మార్యపుత్రోధునాస్తే మరతి సపితృగేహాన్ సౌమ్య బంధూంశ్చ గోపాన్ స్మరతి స పితృగేహాన్ సౌమ్య బంధుశ్చ గోపాన్ క్వచిదపి సకథానః కింకరీణాం గృహీతే క్వచదపి సకథానః కింకరీణాం గృణీతే భుజమగురు సుగంధం మూర్ధన్యదాస్యత్ తదానుః భుజమగురు సుగంధం మూర్ధన్యద్యాస్యత్ కథాను. ఓ ఉద్ధవ, శ్రీకృష్ణుడు మధురలో వసించుట నిజముగా విచారకరము. అతడు తన తండ్రి గృహమును మిత్రులకు గోపబాలులను స్మరించుచుండునా? ఓ మహాత్మా, దాసీజనులమగు మా గురించి అతడు ఎన్నడైనా పలుకుచుండునా? అగర సుగంధితమగు తన కరమును అతడెన్నడూ మా శిరములపై నుంచును. భాష్యము. ఈ శ్లోకమునకు అర్ధ తాత్పర్యములను శ్రీల ప్రభుపాదు విరచితమగు చైతన్య చరితామృతము ఆదిలీల 6.68 నుండి గ్రహింపబడినవి. ప్రస్తుత శ్లోకమునందు గడిచిన 9 శ్లోకములందు ప్రకటితమైనట్టి భావములను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు గహనముకు ఆధ్యాత్మిక దృష్టితో ఛందోబద్ధముగా పద్య రూపంలో రచించిరి. రాధారాణి భావములకు ఆయన ఇట్లు వివరించిరి. రాధారాణి ఇట్లు తలచెను. శ్రీకృష్ణుడు ఒక మారు వ్రజమునందు సంతుష్టుడైనను మధురాపురమునకు వెళ్ళనినాడు కనుక ఆ ప్రదేశముని విడిచి వేరొక చోటకు వెడలిన కోరిక కూడా అతనికి కలుగుకుండనా? మధురానగరము బృందావనముకు దగ్గరలోనే ఉన్నది కనుక అతడు ఇచ్చటికైనా తిరిగి రావచ్చును. శ్రీకృష్ణుడు గౌరవనీయుడకు నందమహారాజు తనయుడు. మధురకు వెలుడులకు ఒప్పుకొనిన తన తండ్రి వచనమునకు బద్ధుడైన కారణమున అతడు మధురలో నివసించుచుండవచ్చును. ఇంకొక ప్రక్క జీవితమంతయు కేవలం శ్రీకృష్ణునికి అంకితమై ఉండగా అమాయకుడైన నందుడు యాదవుల కుయుక్తికి చిక్కినాడు. వారు శ్రీకృష్ణుని మధురకు గొనిపోయిరి. అయ్యో, నా తండ్రి అయినను నన్ను వ్రజమునకు గొనిపోజాలుకున్నాడు కనుక అతడుకు వెడలడుకు నేనేమి చేయుదును అని శ్రీకృష్ణుడు తప్పక తలుచుచుండును. ఆ విధముగా శ్రీకృష్ణుడు ఇచ్చట తిరిగి వచ్చుటకై అసహనముతో ఎదురు చూచుచుండవచ్చును. అందులకే నిన్ను దూతగా పంపినాడు. నందుడు మిక్కిలి అమాయకుడైన కారణముననే తన పుత్రుడు వెడలడుకు అంగీకరించెను. ఆయన కృష్ణ జనని అనగా వ్రజవాణి వెడలుటకు కూడా అనుమతించి ఉండినచో ఆమె అక్రూరుని రథముపై నెక్కి పుత్రుని మెడలో చేయి వేసి గోపికలందరూ వెంటరాగా అతనితో పాటు మధురకు వెడలియుండెడిది. కాని అదే అసంభవము. శ్రీకృష్ణుడు వెడలినప్పటి నుండి నందుడు అతని విరహముచే దిగ్భ్రమకు లోనయ్యున్నాడు. ఆయన కోశాగారములు, గిడ్డంగులు, వంటశాలలు, శయన మందిరములు, ఐశ్వర్యత గృహములు అన్నియూ ఇప్పుడు శూన్యముగా నైనవి. ఊడ్చుట, శుభ్రపరుచుట లేకపోవడచే అవన్నీయూ గడ్డి, దుమ్ము, చెత్త బూజుతో నిండినవి. కృష్ణుడు ఎన్నడైనా తన తండ్రి గృహమును తలుచుకొనుచుండునా? సుబలాది మిత్రులను అతడు ఎప్పుడైనా స్మరించుచుండునా? వారందరూ ఇప్పుడు ఇతర ఉపేక్షిత గృహములలో దిగ్భ్రమతో పడి ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ సాంగత్యములో నన్ను మధురాపుర వనితలు అతనికి పరమ ప్రీతి కలుగునట్లుగా సేవించేటట్లను ఎరుగరు. అతడు సంతుష్టుడు కానట్లు గమనించి అతనిని తామెట్లు ఆనందపరచువచ్చునో తెలుపమని అడిగినప్పుడు మా గురించి వారికి అతడు తెలుపునా? కృష్ణుడు వారితో చెప్పవలసినదేమనగా, పురవనితులైన మీకు వ్రజగోపిలంతగా నన్ను ప్రసన్నుని చేయజాలరు. పూమాలను గుర్చుట యందు, లేపనములతో తమ శరీరములను సుగంధమయమునర్చుట యందు, పలు రాగతాళములతో వీణావాద్యమునందు, రాసలీలలో నృత్యగానము చేయుట యందు, తమ సౌందర్యమును ఆకర్షణకు చతురతకు ప్రదర్శించుట యందు, ప్రశ్నోత్తరములతో చాకచక్యముగా వర్తించుట యందు వారు పరమ నిపుణులు. ప్రియును కలుసుకొని ఈర్ష్యాపూరిత క్రోధమును, ఇతర విశుద్ధ ప్రేమానురాగ చిహ్నములు ప్రదర్శించటి లీలల్లో వారు విశేషముగా నిపుణులు. శ్రీకృష్ణుడు దీనిని తప్పక ఎరిగియుండును. అందువలన బహుశా అతడు మధురాపుర వనితలతో ఇట్లు పలుకుచుండవచ్చును. యదువంశ వనితలారా, దయచేసి మీ ఇండ్లకు వెడలుడు. మీతో సాంగత్యమును నేనెంత మాత్రము కోరటలేదు. నిజమునకు నేను రేపు ప్రొద్దుననే వ్రజమునకు తిరిగి వెడలుచున్నాను. కృష్ణుడు ఎన్నడూ ఈ రీతిగా పలికి వెనుకకు తిరుగువచ్చి అగరు సుగంధితమగు తన కరమును మా శిరములపై ఉంచును. పిదప అతడు, నా ప్రాణ ప్రియమిత్రులారా, ఇక మేము విడిచి వేరొక చోటుకు వెడలనని శపథము చేయుచున్నాను. మీ సద్గుణములలో లేశమాత్రము కలిగిన వారు ముల్లోకములలో ఎవ్వరునూ నాకు కనబడలేదు అని పలికి మమ్ము ఓదార్చును. ఈ విధముగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు రాధారాణి భావములను వ్యాఖ్యానించిరి. ప్రస్తుత శ్లోకము సుజల్పమనడి వాక్కును ప్రదర్శించునని కూడా ఆచార్యులు వివరించిరి. సుజల్పమును రూపగోస్వామిచే ఇట్లు వర్ణింపబడినది. యత్రార్జవాత్
స గంభీర్యం సదైన్యం సహచాపలం సోత్కంఠం చ హరిః పృష్టః స సుజల్పో నిగత్యతే. గాంభీర్యము, దీనత, చపలత, ఉత్సాహములతో ప్రేయసి శ్రద్ధాపూర్వకముగా శ్రీహరిని ప్రశ్నించినప్పుడు అట్టి వాక్కు సుజల్పమనబడును. ఉజ్వల నీలమణి 14.200. దివ్యోన్మాదమునందు దశ విభాగములు కలవనియు అవి దశవిధ చిత్ర జల్పములచే ప్రకటమగుననియు 47వ అధ్యాయం నందలి ఈ భాగమున పూర్తి చేయొచ్చు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. అట్టి దివ్యోన్మాదము విశేషముగు సంభ్రమలీల యందు ప్రదర్శితమగును. అట్టి సంభ్రమము రాధారాణి యొక్క మహాభావము అనగా పరమానందములోని అంశ. ఈ పారవశ్య భావాలను వివరించుటకు ఆచార్యులు శ్రీ రూప గోపస్వామి విరచితమైన ఉజ్వల నీలమణి 14.174, 178, 80 నుండి ఈ క్రింది శ్లోకములను ఉదహరించిరి. ప్రాయో బృందావనేశ్వర్యాం మోహనోయాం ఉదంచతి ఏతస్య మోకనాక్యస్య గతిం కాపుమ్య పేషః భ్రమాభకాపి వైచిత్రీ దివ్యోన్మాద ఇతీర్యతే ఉద్ఘూర్ణా చిత్రజల్పాద్యాస్యేద్భా బహవో మతః ప్రేష్టస్య సహృదా లోకే గూఢరోషాభిజృంభితః భూరి భావమయో జల్పో యస్తి వ్రోత్కంఠితా నింతమః చిత్రజల్పో దశాగ్నోయం ప్రజల్పః పరిజల్పితః విజల్పో ఉజ్జల్ప సంజల్పః అవజల్పోపి జల్పితం అజల్పః ప్రతిజల్పశ్చ సుజల్పోశ్చేతి కీర్తితః. నిజమునకు కేవలము బృందావనేశ్వరి అనగా రాధారాణి అందే మోహభావము ఉదయించును. ఇట్టి మోహము యొక్క ఒక విశేష స్థితిని ఆమె దివ్యోన్మాదమని తెలియబడు. అట్టి స్థితి చంచలమగు పలు దశలను కూడియుండును. అట్టి వాటిలో చిత్రజల్పము ఒకటి. ప్రియుని యొక్క మిత్రుని గాంచినప్పుడు గూఢరోష భావనతో ఇతర పలు భావములతో అది పలుకబడును. అది అంత్యమున ఆమెకు తీవ్రమగు ఉత్కంఠను కలుగజేయును. ఈ చిత్రజల్పమునందు ప్రజల్పము, పరిజల్పము, విజల్పము, సంజల్పము, అవజల్పము, అజల్పము, ప్రతిజల్పము, సుజల్పము అను 10 విభాగములు కలవు. ప్రేయసి యొక్క వాగ్మాధురిని అనుభవించుటకు స్వయముగా శ్రీకృష్ణుడే భ్రమరదూత వేషమును ధరించినని చివరకు కొందరు విద్వాంసులు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఈ శ్లోకంలో సుజల్పము అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారట. సుజల్పము అనంటే చాలా శ్రద్ధాపూర్వకంగా ప్రశ్నించటం తన 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 ప్రియుడిని. ఓకే, సో ఏం ప్రశ్నిస్తున్నారు ఆమె అనంటే, మధురలో నివసించుట మాకు చాలా విచారకరంగా ఉంది. తన తండ్రి గృహమును, మిత్రులను, గోపబాలులను ఆయన స్మరిస్తున్నారా? తర్వాత దాసీజనులైన మా గురించి ఎప్పుడైనా ఆయన మాట్లాడుతున్నారా? అగరు సుగంధితమగు తన కరమును అతడు ఎప్పుడు మా శిరముపై ఉంచును? ఓకే, ఇది వాళ్ళు అడుగుతుంది అనమాట. అంటే ఎప్పుడు మళ్ళీ కృష్ణుడు ఇక్కడికి వస్తారు, ఎప్పుడు మళ్ళీ కృష్ణుని ఇంతకు ముందులా మేము చూస్తాము అని వాళ్ళు అడుగుతున్నారు. యాక్చువల్గా కృష్ణుడు లేకపోవడం వల్ల వీళ్ళందరూ, అంటే తన తల్లిదండ్రులు అయితే, తన ఇల్లు అయితే, తన మిత్రులు అయితే, దాసీజనులైనటువంటి వీళ్ళు అయితే, సో ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయం మనకు భాష్యంలో తెలియజేస్తున్నారు అనమాట. ఓకే, నందమహారాజు యాక్చువల్గా చాలా అమాయకుడు. అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణుని అడగగానే పంపించేసాడు, తిరిగి వస్తాడు అనేటువంటి భావంతో. కానీ నందమహారాజు కూడా ఆయనతో పాటు వెళ్ళినా నందమహారాజు తీసుకురాకుండా కృష్ణుడు అక్కడే ఉండి నందమహారాజు పంపించేసాడు. నందమహారాజు ఎంత అమాయకుడో చూడండి. తన కొడుకుని తన చేత్తోనే తీసుకెళ్లి మధురలో వదిలేసి వచ్చేశారు. తర్వాత తిరిగి రాకపోవడం వల్ల కృష్ణుడు, యశోదామాత పరిస్థితి ఎలా ఉంది? ఏ పని చేయట్లేదు ఇంట్లో. గోదాములన్నీ ఖాళీ అయిపోయి అలానే ఖాళీ పడి ఉన్నాయి, అన్ని బూజులు పెట్టిపోయి ఉన్నాయి. ఓకే, ఎక్కడ చూసినా గడ్డి మొలిసింది. సో ఈ విధంగా తన ఇల్లు కూడా శుభ్రంగా లేదు. తర్వాత తన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాపం ఒంటరిగా అలా కూర్చొని ఉన్నారు. సో తర్వాత కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి మధురాపుర వనితలు అతనికి పరమ ప్రీతిని కలుగజేయలేకపోవచ్చు. అంటే గోపికల వలన కలిగినటువంటి సంతోషం ఏదైతే ఉంటుందో ఆ సంతోషం మధురలో ఉన్నటువంటి స్త్రీలు ఆయనకి ఇవ్వలేకపోవచ్చు.
అలా జరిగినప్పుడు మరి గోపికలో నాకు ఎలా సుఖాన్ని ఇచ్చేవాళ్ళు అని మా గురించి ఏమన్నా మధురలో ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నారా? సో ఈ విధంగా ఆమె అనేక ప్రశ్నలు వేస్తూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా సుజల్పము అని అంటారు. ఓకే, ఇక్కడికి బ్రహ్మగీత కంప్లీట్ అవుతుంది. ఇక ఉద్ధవుడు శ్రీకృష్ణుడు పంపించినటువంటి సందేశాన్ని చదివి గోపికలకి వినిపిస్తారు. నెక్స్ట్ శ్లోకం నుంచి ఉద్ధవుడు ఏం చదివి వినిపిస్తున్నాడు అనేటువంటిది మనము తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ ప్రభుజీ భగవత్ ప్రణామం.